హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్‌ని కనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడొచ్చు. డెఫినిట్‌గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. అందరికీ యూజ్ అవ్వేవి. సో, అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియోస్ చూస్తూ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీషో అనే యాప్‌లో మనమంటూ ఒక సెల్లర్‌గా అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే సెల్లర్ అంటే ఏంటంటే, మీషోలో మనం కూడా ఒక పార్ట్నర్ అనమాట. అంటే మన ప్రొడక్ట్స్‌ని కూడా మనం అనేది సెల్ చేసుకోవచ్చు దానిలో ఆన్‌లైన్‌లో. ఆఫ్‌లైన్‌లో కొంతమంది షాప్స్ ఉంటాయి కదా! ఫ్యాన్సీ ఐటెమ్స్ కానీ, కిచెన్ వేర్ కానీ, ఎనీథింగ్ బట్టలైనా సరే, జ్యువెలరీ ఐటెమ్స్ అయినా, లేదంటే కిడ్స్‌వి సంబంధించి బొమ్మలు, లేకుంటే ఇంకా వేరే ఎలాంటి ఎనీ కేటగిరీ ఏ టు జెడ్ ఏ కేటగిరీ అయినా సరే ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది కదా! ప్రతి ఒక్కరు ఆఫ్‌లైన్‌కి వెళ్ళి అంటే మామూలుగా మనుషులు వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేదానికన్నా ఇలా ఆన్‌లైన్‌లోనే చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కాబట్టి అనేది మీ ప్రొడక్ట్స్‌ని కానీ మీరు సెల్ చేసే ఐటెమ్స్‌ని ఆన్‌లైన్‌లో కూడా చేసుకోండి. మీ బిజినెస్ అనేది ఇంకా డెవలప్ అవుతది. అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ, మీషో కానీ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా! ఇలా ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడంతా క్యాష్ ఆన్ డెలివరీస్ కానీ, ఆన్‌లైన్ పేమెంట్స్ కానీ అందరికీ అలవాటయిపోయింది కాబట్టి సో, మీరు కూడా అప్‌డేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం మీషోలో అసలు మనం అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా ఓరల్‌గా కాకుండా స్క్రీన్ రికార్డర్ చేసి పెట్టానండి. మీషో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కదా! అక్కడ ప్రొఫైలర్ అని పైన సింబల్ ఉంటది. అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తది. నేను ఆల్రెడీ సప్లయర్‌గా జాయిన్ అయ్యాను. బట్ వాళ్ళ క్రెడెన్షియల్స్ అంటే ఆ డీటెయిల్స్ అనేవి నేనేం ఫిల్అప్ చేయలేదనమాట. మీకు కూడా చూయిద్దాము అని చెప్పి. ఇంకో చూసారు కదా! క్యాటలాగ్ అనేది మన ప్రొడక్ట్స్ అనేవి లైవ్‌లో కూడా సేల్ చేసుకోవచ్చు. లేదంటే క్యాటలాగ్స్ ఫోటోస్ పెట్టైనా సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ట్యాక్స్ డీటెయిల్స్, పికప్ అడ్రస్ అనమాట. అంటే మనం ఎక్కడి నుండి ఆ ప్రొడక్ట్స్ అనేవి పంపిస్తున్నాము అని చెప్పి అడ్రస్ కూడా కావాలి. డెలివరీ బాయ్ రావడానికి ఇన్ఫర్మేషన్ కావాలి కదా! సో, దానికోసం అండ్ అలానే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఆన్‌లైన్ ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు డైరెక్ట్ పేమెంట్ చేయడానికి బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా అలానే సప్లయర్ డీటెయిల్స్ కూడా అంటే మీరు ఎలాంటి ప్రొడక్ట్స్‌ని సేల్ చేద్దాం అనుకుంటున్నారో అదంతా ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేయండి. జీఎస్టీ నెంబర్‌ని ఇక్కడే అప్లై చేసేసుకోవచ్చు. దాని గురించి నేను డీటెయిల్డ్‌గా ముందు చెప్పాను చూడండి. జీఎస్టీ నెంబర్‌కి డైరెక్ట్‌గా అక్కడ అప్లై చేసేసి వెరిఫై అని కొట్టేసారంటే మీది అకౌంట్ క్రియేట్ అయిపోతది. అసలు మోస్ట్‌లీ మనము మీషోలో సెల్లర్‌గా జాయిన్ అవ్వాలంటే కావాల్సినవి మూడే 3. ఒకటేమో పాన్ కార్డ్, ఒకటేమో జీఎస్టీ నంబరు అండ్ థర్డ్‌దేమో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. పాన్ కార్డ్ అనేది మీరు మీ సేవా సెంటర్స్ ఉన్నాయి కదా! అక్కడ అప్లై చేసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తది. పాన్ కార్డ్ జస్ట్ పాన్ నంబర్ తెలిస్తే చాలు. అండ్ అలానే బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఉండే ఉంటుంది కదా! సో, అది అండ్ అలానే జీఎస్టీ నంబర్. జీఎస్టీ నంబర్ అనేది ఆహ్, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అసలు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జీఎస్టీని కూడా ఆన్‌లైన్‌లోనే అప్లై చేసేసుకోవచ్చు. మీషోలో కూడా మీరు సెల్లర్‌గా అకౌంట్ గనుక క్రియేట్ చేసుకుంటే అక్కడే తెలుస్తదనమాట. జీఎస్టీ నంబర్‌కి అప్లై చేసుకోవడానికి అక్కడ ఒక ఆప్షన్ వస్తదనమాట. అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు జీఎస్టీ ఆఫీస్ ఉంటది కదా! అక్కడ కూడా మీ డాక్యుమెంట్స్ అనేవన్నీ సబ్మిట్ చేసేసినట్లయితే అంటే ఆహ్, షాప్స్ పెట్టుకున్న వాళ్ళకైతే అది అన్నమాట. ఇలా ఆన్‌లైన్‌లో అయితే జస్ట్ ఆన్‌లైన్‌లో నంబర్ తీసుకుంటే చాలు. లేదు జీఎస్టీ నంబర్ వల్ల ఇదేంటంటే మనం ఎవ్రీ ఇయర్ టాక్స్ అనేది పే చేయాల్సొస్తది. ఇంత పర్సెంటేజ్ అని ఉంటది కదా! సో, అలా కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షాప్స్ పెట్టున్నట్లయితే వాళ్ళ జీఎస్టీ నంబర్ మీద కూడా మీరు మీషోలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎంతో కొంత కొంచెం ఇలా మనీ ఇస్తాం. లేదంటే అది తెలిసిన వాళ్ళైతే మనమేం పెట్టక్కర్లేదు కదా! ఒక జీఎస్టీ నంబర్ పైన ఎన్ని షాప్స్ అయినా పెట్టుకోవచ్చంటండి. సో, మీ స్టేట్‌లో ఉన్నంత వరకే. మీ స్టేట్‌లో ఉన్న మీ రిలేటివ్స్ అలా వాళ్ళ జీఎస్టీ నంబర్స్ ఏమన్నా వాళ్ళు పర్మిషన్ ఇచ్చి తీసుకోండి అని చెప్తే కనుక వాళ్ళ జీఎస్టీ నంబర్ మీద కూడా మీరు ఇలా మీషోలో జాయిన్ అవ్వచ్చు. అలా రీసెల్లర్‌గా జాయిన్ అయ్యి మీ ప్రొడక్ట్స్ అనేవి మీషోలో కూడా సేల్ చేసుకోవచ్చు.
మీషోలో చాలా మంది సెల్లర్స్ ఉన్నారు కదా! మనది ఎలా బూస్టప్ అవుతది, మనది ఎలా ముందుకెళ్తది, మనది అంటూ జనాలందరికీ ఎలా పరిచయం అవ్వాలి అని చెప్పి అడిగితే గనక సింపుల్ అండి. ఒక 300 గనక పే చేశారనుకోండి. అప్పుడు నెక్స్ట్ డే డిస్పాచ్ అని ఉంటాయి కదా! అది ఆప్షన్ అనేది మీకు అప్లికబుల్ అవుతదనమాట. సో, అలాగే ఈజీగా అంటే ఫస్ట్‌లో తక్కువ రేట్లు పెట్టి మీషోలో ఆల్మోస్ట్ తక్కువ రేట్లలోనే ఉంటాయి కదా! జనాలందరినీ మీరు అట్రాక్ట్ చేయాలంటే తక్కువ అమౌంట్‌తో మంచి క్వాలిటీ అనేది డెఫినిట్‌గా క్వాలిటీ అనేది అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రీజనబుల్ ప్రైజెస్‌లో కొంత మార్జిన్ పెట్టుకోండి. అది జస్ట్ అలవాటు అవ్వాలి గదా! మీ మీ స్టోర్ అనేది మీషోలో అందరికీ తెలియాలి. అందరూ మీ స్టోర్‌కి అలవాటు పడాలంటే ఇలా స్టార్టింగ్‌లో కొంచెం చిన్న చిన్నగా తక్కువ అమౌంట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. నిదానంగా కస్టమర్స్ పెరిగే కొద్దీ మీరు మీ మార్జిన్ అనేది పెంచుకొని చేసుకోవచ్చు. చూసారు కదా! సో, అలా అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి. మంచి బిజినెస్ చేసుకోండి. ఇలా థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.